హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనదీప వ్లాగ్స్ వరంగల్ పిల్లని చర్చల. సో నా ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేనైతే ఏం చేద్దాం అనుకున్నైతే పొంగల్ రెడీ చేద్దాం అనుకున్నా. తమిళనాడు, కర్ణాటక, అట్లా ఆంధ్రాలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఏం లేదండి, నేనైతే కందిపప్పు ఒక గ్లాసు, పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం మూడైతే తీసుకున్నాను. సో క్వాంటిటీ అనేది మన ఇష్టం అన్నమాట. సో ఈ మూడింటిని కడిగి వాష్ చేసుకోవాలి, 2 times వాష్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇవి నానబెట్టాలి. వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు నానిన తర్వాత పప్పు అనేది కొంచెం నానిన తర్వాత మనము ఇందులో నుంచి తీసి కుక్కర్లో వేసుకోవాలి. ఇదైతే మనం రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అన్నం అనేది మెత్తగా అవ్వాలి, పొడి పొడిగా కాదు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. సో మనకి వాటర్ అనేది చాలానే పోసుకోవాలి, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కాబట్టి. క్వాంటిటీ అట్లా ఏమైతే నేనైతే చూసుకోను, అందాజ పట్టి పోస్తాను. సో ఏం లేదండి, ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఒక 3 విజిల్స్ అయ్యేంత వరకు అయితే ఉంచాలన్నమాట, అంతే. ఇందులో కొంచెం పసుపు, కొంచెం నూనె, ఉప్పు వేసుకొని అయితే పెట్టుకోవాలి మనము. సో చూడండి, నేనైతే స్టవ్ ఆన్ చేసి పెడుతున్నాను, అంతే అండి. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను నేను. చూడండి, ఉడికింది. ఇదైతే మెత్తగా ఉడకాలి, ఇంకొంచెం మెత్తగా కూడా ఉడకొచ్చు. నేనైతే వాటర్ పోసినందుకు అలా ఉడికిందనమాట. సో నూనె వేసుకోవాలి, కడాయి పెట్టేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. మిరియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జీడిపప్పు కూడా కొంచెం టేస్టింగ్ కోసం వేసుకొని ఇలా పోపు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లి గడ్డ పేస్ట్ కూడా వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులో వేయాలి. అంతే అండి, సింపుల్, ఏం లేదు. చాలా టేస్టీగా ఉండే పొంగల్ అయితే రెడీ అయ్యింది మనకి. చూడండి ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మనదీప వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.